నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. అయితే ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఎక్కువగా లోన్లపైనే ఆధారపడుతూ ఉంటారు. దీనికోసం బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు హోమ్ లోన్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే ఇటీవల దీని వేగం పెరిగింది. పెద్దగా డాక్యుమెంటేషన్ లేకుండానే చాలా తక్కువ టైంలోనే లోన్ డబ్బులు అకౌంట్లలో పడిపోతున్నాయి. పర్సనల్ లోన్, ఎడ్యుకేషనల్ లోన్, వెహికల్ లోన్ వంటి వాటి వడ్డీ రేట్ల కంటే హోమ్ లోన్స్ ఎప్పుడు తక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. అంటే బ్యాంకులు అందించే తక్కువ వడ్డీ రేటు రుణాల్లో హోమ్ లోన్ ఒకటి. అయితే హోమ్ లోన్ కోసం ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన కండిషన్స్ పెడుతుంటాయి. క్రెడిట్ స్కోరు, ఆదాయం వంటి అంశాలని ప్రతిపాదికగా తీసుకుంటాయి. హోమ్ లోన్ అనేది పెద్ద మొత్తంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ కాల పరిమితితో వస్తాయి. అంటే ఎక్కువ ఈవీఎంలు చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల లాంగ్ రన్లో వడ్డీ భారం అధికంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో లోన్ తీసుకునేటప్పుడు కొంచెం వడ్డీ రేటు తక్కువగా ఉన్నా లాంగ్ రన్లో పెద్ద మొత్తంలో ఆదా అవుతుందని చెప్పొచ్చు. అందుకే హోమ్ లోన్ కోసం అప్లై చేసే ముందు బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చుకొని చూసుకోవాలి. గతంలో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి, దీర్ఘకాలంలో దీంట్లో తక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుందనేది మస్ట్గా తెలుసుకోవాలి. దేశంలో టాప్ బ్యాంకుల్లో హోమ్ లోన్లపై వడ్డీ రేట్ల విషయానికి వస్తే ఆర్బీఐ లాస్ట్ ఇయర్ రెపో రేటును వరుసగా తగ్గిస్తూ వచ్చిన క్రమంలో బ్యాంకుల్లో గృహ రుణాలపై వడ్డీ రేట్లు కూడా భారీగా తగ్గాయని చెప్పొచ్చు. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కనీసం 7.25% నుంచి హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు ప్రారంభమవుతున్నాయి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చన్నమాట. ప్రైవేట్ రంగ అతిపెద్ద బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకులో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 7.75% నుంచి ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకులోనూ ఇదే స్థాయిలో వడ్డీ రేట్లు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకులో 8% నుంచి ప్రారంభమవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రభుత్వ బ్యాంకుల్లో ప్రారంభ వడ్డీ రేట్లు వరుసగా 7.10%, 7.15% నుంచే ఉన్నాయి. ఎన్బిఎఫ్సిల్లో ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్లో వడ్డీ రేటు 7.15% నుంచి, టాటా క్యాపిటల్లో 7.50% నుంచి మొదలవుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ప్రారంభ వడ్డీ రేట్లు మాత్రమే. మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, వయస్సు, లోన్ మొత్తంపై ఆధారపడి వడ్డీ రేట్లలో మార్పులుండే అవకాశం ఉంది. అలాగే లోన్పై అదనంగా ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇతర ఫీజులు కూడా ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.